నమస్తే అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ప్రతిరోజు కూడా ఎన్నో డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ లని మీకు పరిచయం చేస్తూ వస్తున్న బ్రేక్ఫాస్ట్ షో ఈ రోజు కూడా మరొక రెండు స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్ ని ఎక్స్క్లూజివ్ గా మీకోసం మీ ముందుకు తీసుకొచ్చేసింది. సో లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో షెజ్వాన్ తో మరొక డిఫరెంట్ రెసిపీని నేను మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రైడ్ రైస్. ఎస్, షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్. సో ఎలా చేయాలో, ఎలా ప్రిపరేషన్ ఉంటుందో చూసేద్దాం. షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టేశాను. ఫస్ట్ ఏం చేశానంటే బాస్మతి రైస్ ని కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో మన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. అండ్ తర్వాత క్యాప్సికమ్ కూడా నేను ఏదో వన్ వెరైటీ కాకుండా ఇలా 3 వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. ఈ మూడింటిని ఒకే దాంట్లో వేసేసాను. ఓకే, సో గార్లిక్ ని కూడా మనం పేరులోనే ఉంది కదా గార్లిక్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి, సో గార్లిక్ ని పేస్ట్ చేసి పెట్టేసాను అనమాట. సో దీనివల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది మన రెసిపీకి. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. మనకి రైస్ రెడీగా ఉంది అంటే ఫటాఫట్ ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా అండ్ వేడిగా ఇలా కొంచెం క్లైమేట్ చల్లగా ఉన్న టైంలో ఇలా ఫాస్ట్ గా ప్రిపేర్ అయ్యేటువంటి రెసిపీస్ ని చేసుకొని టేస్ట్ చేస్తే సూపర్ గా ఉంటుంది. సో నేను కూడా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేస్తా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిరియాలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే క్లైమేట్ ఇలా ఉంది కదా కాబట్టి మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది. సో మిరియాలు తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి ఆయిల్లో. సో వేయిద్దాం. రైట్, సో వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఎస్, ఇప్పుడు మనం వెజిటబుల్స్ వేసేసుకుందాం. ఇందులో బీన్స్ వేసేస్తున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు, అండ్ నెక్స్ట్ 3 వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. దాని నుంచి కొంచెం సాల్ట్, అంటే మనకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం. మనం ఇందులో మళ్ళీ కారం లాంటిది ఏమీ వేయట్లేదు కాబట్టి ఫస్ట్ మనం పెప్పర్ వేసుకున్నాం, మిరియాలు. కాబట్టి ఎవరికైతే కొంచెం ఘాట్ ఎక్కువగా, కొంచెం కారం ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు పెప్పర్ని ఫస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా తింటాము, కారం ఎక్కువగా తినము అన్న వాళ్ళు పెప్పర్ తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులోకి కారం ఓన్లీ మిరియాలు మాత్రమే. సో వెజిటబుల్స్ కొంచెం వేగాలి. క్యాప్సికమ్ కొంచెం టేస్ట్ వగరుగా ఉంటుంది కదా అని చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరు. బట్ క్యాప్సికమ్ చాలా మంచిది. కొంచెం టమాటో వేసి కుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లేదా ఇలా మనం వెజిటబుల్స్ అన్ని వేసేటప్పుడు కూడా క్యాప్సికమ్ ని కూడా వేసుకుంటే కొంచెం వగరు అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి అన్ని వెజిటబుల్స్ తో పాటు యాడ్ చేసుకొని తీసుకున్నా కూడా చాలా మంచిది. సో వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం వేగాలి, ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను వీటిని ఫ్రై చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడు షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, మరి వెజిటబుల్స్ అన్ని కూడా ఆయిల్లో కుక్ అయిపోయాయి, నీట్ గా అన్ని ఫ్రై అయిపోయాయి వెజిటబుల్స్. ఇప్పుడు దీంట్లో షెజ్వాన్ సాస్ వేయాల్సిన టైం వచ్చేసింది. ఈ సాస్ స్పెషాలిటీ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనం చేసే రెసిపీ ఈ సాస్ వేయడం వల్ల. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ రెస్టారెంట్ స్టైల్లో మనం రెసిపీని ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఈ షెజ్వాన్ సాస్ ని నేను ఈరోజు ఈ రెసిపీలో యాడ్ చేస్తున్నాను. మన ఫ్రైడ్ రైస్ లో యాడ్ చేసుకుందాం.
చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఈ ప్లేస్ లో నూడిల్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి, అసలు ఫ్రైడ్ రైస్ తినాలంటే ఇక్కడికే రావాలి అని చెప్తూ ఉంటారు కదా. సో అలా అంటే ఆ రెస్టారెంట్ స్టైల్, ఆ స్పెషాలిటీ అనేది మనం షెజ్వాన్ సాస్ వేసుకుంటే ఆ రెసిపీకి వస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ ఫ్రైడ్ రైస్ ని నేను స్పెషల్ గా షెజ్వాన్ అండ్ గార్లిక్ తో ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో షెజ్వాన్ సాస్ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇంకా మనం రైస్ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఇందులో. అంతకన్నా ముందు కొంచెం వెనిగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తా. మనం ఇలాంటి ఫ్రైడ్ రైస్ లోకి రైస్ ని కుక్ చేసుకుంటున్నప్పుడు ముందే రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వేసామంటే విడివిడిగా ఇలా సూపర్ గా వస్తుంది రైస్. అంటే ముద్ద ముద్దగా అంటుకుపోయినట్టు కాకుండా విడివిడిగా పువ్వుల్లాగా ఉంటాయన్నమాట. వావ్, చూసారు కదా ఎంత సూపర్ కలర్ఫుల్ గా వచ్చేసిందో మన రెసిపీ. రైస్ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా అయిపోయింది. అలా మనం మిక్స్ చేసుకోవాలి, ఇంకెక్కడ వైట్ రైస్ కనిపించకుండా. సో ఇలా మనం రైస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని జస్ట్ 1 to 2 minutes స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఫస్ట్ రైస్ ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో, ఇప్పుడు సడన్ గా ఈ వెజిటబుల్స్ అన్నిటిలో రైస్ ని వేసేస్తున్నాం కాబట్టి అంతా కూడా మిక్స్ అయిపోయి రైస్ మనకి చప్పచప్పగా కాకుండా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ లోకి మిక్స్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. కాబట్టి నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 to 2 minutes స్టవ్ లో సిమ్ లో పెట్టుకోవాలి, తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో రెడీ మన షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్. గుమ్మగుమ్మలాడిపోతుందండి. అయితే అస్సలు మీరు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా. షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక బీన్స్, క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ క్యాప్సికమ్ అలాగే ఉప్పు వేసి బాగా వేయించుకుని తర్వాత షెజ్వాన్ సాస్, వెనిగర్ వేసి ఒకసారి కలుపుకుని ఉడికించుకున్న రైస్ ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చాలా సూపర్ టేస్టీగా ఉంది షెజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్. మనం గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు, అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా వేసుకున్నాము. అంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా క్లియర్ గా మనకు తెలుస్తూ ఉంది. అండ్ ఎలాంటి కారం లాంటిది కాకుండా, పచ్చిమిర్చి కాకుండా మనం ఓన్లీ మిరియాలు మాత్రమే వేసాం కదా, సో అది కూడా బాగా తెలుస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. షెజ్వాన్ సాస్ మనం వేయడం వల్ల ఇంకా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది డిష్. మనం ఏదైతే రెస్టారెంట్ లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. అండ్ మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనం హ్యాపీగా తృప్తిగా తినేయొచ్చు. సో మీరు కూడా ఈ డిఫరెంట్ గా ఉన్నటువంటి ఫ్రైడ్ రైస్ ని చేసుకుని టేస్ట్ చూడండి. సో ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ సెకండ్ సెగ్మెంట్ లో ఈ రోజు నేను మీకు స్వీట్ కార్న్ తో మరొక డిఫరెంట్ వెరైటీని పరిచయం చేస్తాను. ఆ వెరైటీ ఏంటంటే మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తుండరు. బికాస్
స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా నేను ఈరోజు పరిచయం చేస్తున్నాను. చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో పేరులోనే. అసలు స్వీట్ కార్న్ ఏంటి, మష్రూమ్ ఏంటి, పాస్తా ఏంటి కదా. నిజంగా పాస్తాని ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా సూపర్ గా సెట్ అవుతుంది అండ్ చాలా ఇష్టపడతారు కూడా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను పాస్తాని వాటర్ వేసేసి బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. చూసారు కదా పాస్తా. సో స్వీట్ కార్న్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్వీట్ కార్న్ అండ్ పాస్తాతో మనం స్పెషల్ టైప్ ఆఫ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఒక స్పూన్ తీసుకుని ఇందులో ఆయిల్ అండ్ బటర్ రెండు వేద్దాం. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడం హెల్త్ కి మంచిది కాదు అంటూ ఉంటారు కదా, అందుకనే ఇలా మనం కొంచెం ఆయిల్ కొంచెం బటర్ రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. కొన్ని టైప్ ఆఫ్ రెసిపీస్ లో అయితే మనం ఆయిల్ బదులుగా డైరెక్ట్ గా బటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇందులో. తర్వాత పచ్చిమిర్చి అండ్ టొమాటోస్. అన్ని వెజిటబుల్స్ కూడా కొంచెం పొడుగా కట్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే పాస్తా కూడా పొడుగా ఉంటుంది కదా. సో అలా ఉండేలాగా ఇవి కూడా కట్ చేసేస్తాను అనమాట. అండ్ స్వీట్ కార్న్ కూడా. స్వీట్ కార్న్ ని మనం ఉడికించుకున్నా పర్లేదు ఈ రెసిపీలోకి, లేదు డైరెక్ట్ గా వేసేసుకున్నా కూడా నో ప్రాబ్లం. నేనైతే డైరెక్ట్ గానే వేసేస్తున్నాను. ఓకే, స్వీట్ కార్న్ వేసిన తర్వాత మష్రూమ్స్ చూసారు కదా, ఫ్రెష్ గా తెల్లగా ఉన్నటువంటి మష్రూమ్స్ వేసేస్తున్నాను. ఇవి చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. మనకి చిల్డ్రన్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కూడా చాలా మంచి టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందులో మనం మిరియాల పొడి వేసుకుందాం. మళ్ళీ సపరేట్ గా కారం ఏం వేయం కాబట్టి మిరియాల పొడి మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. సో మన వెజిటబుల్స్ అన్ని కూడా ఇందులో వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్ అండ్ టొమాటో. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా, అది కూడా ఇందులో వేసి యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో మనము ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేయాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లైక్ క్యారెట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత ఎక్కువగా వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకుంటే అంత మంచిది హెల్త్ కి. ఓకే, సో కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఉల్లిపాయలు అండ్ టొమాటోస్. స్వీట్ కార్న్ కూడా డైరెక్ట్ గా వేసుకున్నాను కదా ఉడికించి కాకుండా, సో స్వీట్ కార్న్ కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మష్రూమ్ అండ్ స్వీట్ కార్న్ కాంబినేషన్ లో మనం పాస్తా ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇందులో మనం స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, టొమాటోస్ వేసేసాము, పచ్చిమిర్చి కూడా వేసాము. సో ఇవన్నీ కూడా నీట్ గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నటువంటి పాస్తా యాడ్ చేసేద్దాం. సో దీంట్లో మనం పెప్పర్ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి సూపర్ గా తెలుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అంతే, ఇంకా మనం ఉడికించుకున్న పాస్తా వేసేసిన తర్వాత రెడీ అయిపోయినట్టే. జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని ఒక 1 minute మనం స్టవ్ పైనే ఉంచాలి దీన్ని. ఎందుకంటే పెప్పర్ పౌడర్,
చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసాం కదా. సో ఈ ఫ్లేవర్ అంతా కూడా మనం పాస్తాలోకి ఇంకిపోవాలి కాబట్టి కొంచెం పాస్తా వేసిన తర్వాత ఒక 1 to 2 minutes మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇలాగే పెట్టేసేయాలి స్టవ్ పైన. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కూడా ఉంది ప్రాసెస్. మనకి ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలి లేదా ఆకలి వేసేస్తుంది, తొందరగా ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయేటువంటి పాస్తాని ప్రిపేర్ చేసుకుంటే వేడిగా హ్యాపీగా తినేయచ్చు. సో చాలా టేస్టీగా ఉండేటువంటి మన పాస్తా రెడీ అయిపోయింది, స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్, సో రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది. అదేంటంటే చీజ్ గ్రేటర్ తీసుకుని చీజ్ ని గ్రేట్ చేసుకుందాం పైనుంచి. ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పైనుంచి గార్నిష్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది మన స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తాకి కావలసిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మష్రూమ్స్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉప్పు సరిపడా, చీజ్ కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె అలాగే కొంచెం బటర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో, స్వీట్ కార్న్, మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా వేయించుకుని తర్వాత ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చీజ్ తురుముకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా రెడీ. స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉంది. ఎందుకంటే ఇందులో నేను పచ్చిమిర్చి వేసాను అండ్ పెప్పర్ పౌడర్ అది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. బికాస్ స్వీట్ కార్న్ వేసాను కదా, స్వీట్నెస్ కొంచెం ఉంటుంది కాబట్టి పెప్పర్ పౌడర్ ని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది. ఇటు కొంచెం ఘాటుగా ఉంది అండ్ అలాగే కొంచెం స్వీట్ గా కూడా ఉంది. ఎప్పుడైతే స్వీట్ కార్న్ మనకు తగులుతూ ఉంటుందో అప్పుడు ఇంకొంచెం స్వీట్నెస్ ఉందన్నమాట. చాలా డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, సో చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ లో షేజ్వాన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అండ్ సెకండ్ సెగ్మెంట్ కి వచ్చేసి ఎంతో సూపర్ గా ఉండేటువంటి స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పాస్తా. సో ఈ 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి, మీరు ఇదే మాట అంటారు. అండ్ ఒకవేళ మీరు ఇవాళ ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయ్యారా, లేదు ఇంకోసారి చూడాలి అనుకుంటున్నారా, అయితే డోంట్ వరీ, హ్యాపీగా www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi లింక్ మీకు ఫాలో అయితే అక్కడ మన ఎపిసోడ్స్ అన్ని కూడా మీరు లైన్ గా చూసేయచ్చు. సో ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఇలాగే మరొక 2 స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్ ని పరిచయం చేయడానికి మళ్ళీ మీ ముందుంటాను ఓన్లీ ఆన్ బ్రేక్ఫాస్ట్ షో. Until then, keep smiling. Have a great day. Bye bye.